హలో ఆల్, ఈ వీడియోలో వచ్చేసి టమాటా కాయలతో చేసే చట్నీ లేదా పచ్చడి నా స్టైల్లో చూసేయండి. ఈ చట్నీ కాంబినేషన్ వచ్చేసి రైస్కి బాగుంటుంది, మెయిన్గా జొన్న రొట్టెలకు బాగుంటుంది, ఈవెన్ చపాతీస్లో కూడా తినొచ్చు. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలంటే ముందుగా కట్ చేసుకున్న టమాటోస్, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, మెంతులు, పసుపు, కొత్తిమీర, ఫైనల్గా ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. వెయిట్ అప్పుడే అయిపోలేదు. మెయిన్గా టొమాటో కాయల్లో వచ్చేసి పులుపు ఉండదు, సో దానికోసము అందరూ చింతపండు వేసుకుంటారు. ఇక్కడ నేను చింతపండుకు బదులుగా వాక్కాయలు అంటారు కదా, వాటిని కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవన్నీ వేయించిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. తర్వాత వేయించిన పల్లీలు, వేయించిన నువ్వులు, ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమే. గ్రైండ్ చేసేటప్పుడు కంటిన్యూగా కాకుండా షార్ట్ పల్స్లో గ్రైండ్ చేసుకోవాలి, సో దట్ ఇలా బరకగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. దానికోసం వచ్చేసి యాజ్ యూజువల్గా ఆయిల్ వేగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి. కావాల్సిన వాళ్ళు మినపప్పు, శనగపప్పు కూడా వేసుకోవచ్చు, నేను వేసుకోలేదు. కరివేపాకు వేసుకొని చట్నీలో వేసేసుకోవడమే. ఈ రెసిపీ మీకు నచ్చిందా? ఇంకా ఇలాంటి మోర్ వెజిటేరియన్ రెసిపీస్ అండ్ డివోషనల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.